నెహెమియా అద్భుతమైన వ్యక్తి. ఏం చేస్తున్నాడు? రండే, మనము మన ప్రాకారము తిరిగి కట్టుకుందాం, రండే. వారు కలిగున్న నిందలో, వారు కలిగున్న శ్రమలో, వారు కలిగున్న అవమానంలో తాను కూడా పాలిభాగస్తుడయ్యాడు. అర్థమవుతుందా? తాను కూడా ఒకడయ్యాడు. ఓ ప్రాంతంలో ఒక సేవకుడు, ఆ సేవకుని యొక్క జీవితంలో చోటు చేసుకున్న నిజమైన సంఘటన, మిషనరీగా వెళ్ళాడు. కుష్ఠరోగుల మధ్య సేవ చేయాలని చెప్పి వెళ్ళాడు. కుష్ఠరోగుల మధ్య సేవ చేయాలని చెప్పి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో కుష్ఠరోగులను బహుగా వెలివేసేవాళ్ళు, అంటరాని వారిగా చూసేవారు, అంటరాని వారిగా వారిని వెలివేసినట్టుగా దూరంగా ఉంచేసేవాళ్ళు. వారితో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, ఆప్యాయంగా పలకరించేవాళ్ళు కాదు, దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చునేవాళ్ళు కాదు, భుజం మీద చేయేసేవాళ్ళు కాదు, కనీసం షేక్ హ్యాండ్ అన్నా ఇచ్చేవాళ్ళు కాదు. బహు తిరస్కారానికి వెలివేతకు గురైనటువంటి ఆ కుష్ఠరోగుల మధ్యకు ఈ సేవకుడు వెళ్ళాడు. కానీ ఆ రోజుల్లో కుష్ఠరోగాన్ని అంటువ్యాధిగా భావించేవారు. అయినప్పటికీ వారి మధ్యకు వెళ్ళి వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తూ, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరూ కూడా తను చెప్పినటువంటి సందేశాన్ని అంగీకరించలేకపోయారు. తనకున్న ఒక భయం ఏమిటయా అంటే, వీళ్ళకున్న కుష్ఠరోగం నాకు వచ్చేస్తుందేమో అని చెప్పి ఆ భయం లోపల ఉండిపోయింది. ఫలితంగా ఎంతో కొంత తను క్రీస్తు ప్రేమను చూపిస్తున్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ భయం తనకు తెలియకుండానే వాళ్ళతో పాటు కలిసి ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత డిస్టెన్స్ అయితే లోపల మెయింటైన్ చేసేవాడు. భయం, కుష్ఠరోగం వచ్చేస్తుందేమో అని చెప్పి తను ఎంత సువార్త ప్రకటించినా వాళ్ళు వినలేదు, అర్థం చేసుకోలేదు, అంగీకరించలేదు. ఇక అతను విసిగిపోయి, వేసారిపోయి, ఇక వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే బెటరు, ఎందుకంటే ఎంత ప్రయాసపడుతున్నా వీళ్ళు నన్ను అంగీకరించట్లేదని చెప్పేసి అతడు ఇక వాళ్ళందరికీ సెలవు తీసుకుని, వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని తన దేశానికి తను వెళ్ళిపోతున్న సమయంలో ఎందుకో తన చేతు వేలుల్లో స్పర్శ లేకుండా కనిపించింది. స్పర్శ కనిపించలా. ఇదేమిటి, నా వేళల్లో స్పర్శ తగ్గిందేమిటి అని చెప్పి పరిశీలనగా తన శరీరాన్ని చూసుకుంటే అర్థమైంది ఏమిటంటే తనకు కూడా కుష్ఠరోగం వచ్చేసింది. ఏదైతే నాకు రాకూడదని చెప్పి భయపడ్డానో అదే నాకు వచ్చేసింది. ఇప్పుడు కుష్ఠరోగిగా తిరిగి నా దేశం వెళ్ళడం కంటే కుష్ఠరోగిగా వాళ్ళ మధ్య ఉండి సేవ చేస్తేనే నా జీవితం సార్థకం అవుతుందని చెప్పి తను తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడ్డమే కాకుండా అతను మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నా తోటి కుష్ఠరోగంతో బాధపడుతున్న సహోదరులారా, సహోదరులారా అన్నాడు. పెద్దగా ఎప్పుడూ అతను మాట్లాడే మాటలు విననటువంటి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏమిటి మళ్ళీ చెప్పు, నా తోటి కుష్ఠరోగంతో పాటు బాధపడుతున్న ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు నేను కూడా మీలో ఒకండి. ఈరోజు నేను కూడా మీతో కలిసే ఉండబోతున్నాను, కలిసే తినబోతున్నాను అని చెప్పొచ్చి గట్టిగా హత్తుకున్నాడు. ఒక్కొక్కరిని హత్తుకున్నాడు. వాళ్ళకి ఏం అర్థం కాల. అంతకుముందు మా దగ్గరికి రావడానికి భయపడిన ఈ వ్యక్తి కాస్త ఒక్కొక్కరిని హత్తుకుంటున్నాడు. ఏమైంది చెప్తున్నాడు, ఈరోజు నేను కూడా మీతో పాటు మీలో ఒక్కడిని, ఎందుకంటే నేను కూడా కుష్ఠి రోగిని. ఎప్పుడైతే నేను కూడా కుష్ఠ రోగినే, నేను కూడా మీలో ఒక్కడినే అని చెప్పి అన్నాడో ఆ రోజు నుంచి తాను ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరిలో వెత్తబడ్డం మొదలయ్యింది, ఫలించటం మొదలయ్యింది. తను ప్రారంభించిన ఒక చిన్న సంఘం కాస్త ఊరంతటి చేత నింపబడింది. ఈ సహోదరులు 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇదే చేశాడు. ఏమిటది? నువ్వు నేను పాపిష్టి వారిగా పాపిష్టి జీవితం జీవిస్తూ దేవునికి దూరం అయిపోయి శపితమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆయన దేవుడిగా దిగొచ్చినట్లయితే మనం ఆయన అర్థం చేసుకోలేమని చెప్పి నీ వలే నా వలే మనిషిగా ఈ భూమి మీద జన్మించాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. పాపము ఎరుగనటువంటి దేవుడు నీ కోసం నా కోసం మన రూపంలో దాసుని స్వరూపం ధరించి తన మహిమను విడిచిపెట్టి ప్రత్యక్షమయ్యాడు. కారణం తెలుసా? మనలో ఒకడు కావాలని. మన బాధను, మన కష్టాన్ని, మనకున్నటువంటి సమస్త శోధనలను తాను కూడా భరించటానికి, అదే సమయంలో
తన కుమారునిగా కుమార్తెగా నిన్ను నన్ను అంగీకరించడానికి తను నీ తరఫున నా తరఫున నీకు నాకు రావలసిన శిక్ష అంతా తన మీద వేసుకొని శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ఎక్కడో కూర్చొని అలా చేయండి ఇలా చేయండి అని చెప్పలేదు, కానీ మన మధ్యకే దిగొచ్చి మనలో ఒకటిగా సంచరించాడు. ఎందుకని? ఆయనను అంగీకరిస్తామని. తన ప్రేమను మనకు చూపించాడు. ప్రాణాన్నే శిలువలో బలిపెట్టి మరీ తన ప్రేమను మనకు చూపించాడు. ఏ సహోదరి సహోదరులు, నెహెమ్యాలో యేసుక్రీస్తుని మనం చూడొచ్చు. మనకు కలిగిన శ్రమ చూడండి, మనం కలిగి ఉన్న ప్రాకారం ఎలా కాలిపోయినాయో తగలడిపోయాయో చూడండి, మనం ఏ రీతిగా నిందను భరిస్తున్నామో అర్థం చేసుకోండి. మనము 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 మంచి మాట ఎప్పుడు మీరు మాట్లాడుతున్నా సరే నేను నేను అనే మాట తగ్గించండి. ప్రపంచంలో మీకు తెలుసో లేదో, ప్రపంచంలో అత్యధికముగా పలకబడే పదము ఏంటో తెలుసా మీకు? ఎనీ ఐడియా? తెలుసా అండి? ప్రపంచంలో అత్యధికంగా పలకబడేటటువంటి మాట నేను. నేను అనే గర్వం సిలువ వేయబడితేనే మనం ప్రభు బిడ్డలుగా భూమి మీద జీవించగలుగుతాం. నేను అనే అహం ఏం కావాలి? సిలువ వేయబడాలి. అదే పౌలు సెలవిచ్చాడు, ఇక నువ్వు జీవించున్నది నేను కాదో ప్రభువే నా యందు జీవిస్తున్నాడు. గర్వాన్ని అహాన్ని నువ్వు సిలువ వేస్తేనే నువ్వు క్రీస్తు ప్రేమను ఈ లోకానికి చూపించగలవు. నెహెమ్యా నేనే పదం వాడటల్లా మనము అనే పదం వాడుతున్నాడు. నీ దీనత్వమే, నీ దాతృత్వమే, నీ ధైర్యమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ప్రభువా, మా జీవితాల్లో 10 మందిని ప్రభావితం చేసే విధంగా నాయనా మేము నిస్వార్థంగా జీవించాలి. నాయనా మేము నీతిగా జీవించాలి. అటు జీవిత విధానాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ సన్నిధిలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారి ప్రాణ ఆత్మ శరీరాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు చదువులో విజయాన్ని ఇవ్వండి నాయన. వివాహ వయసు వచ్చిన బిడ్డలకు చక్కని సంబంధాన్ని అనుగ్రహించండి నాయన. వివాహం అయినప్పటికీ గర్భఫలము లేని దంపతులకు నీ మహా కనికరము చూపించి ఫలాన్ని ఇవ్వండి అయ్యా. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు చక్కని ఉద్యోగం దయచేయండి అయ్యా. వ్యాపారం చేస్తున్న, వ్యవసాయం చేస్తున్న, వృత్తిని కలిగి ఉన్న వారి జీవితంలో నీ ఆశ్చర్య కార్యము చేసి ఆర్థికంగా స్థిరపరచండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి శరీరాన్ని మీరు ముట్టి స్వస్థతను దయచేయండి. బాగు చేయండి ప్రభువా, బాగు చేయండి అయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.